ఇవాళ స్పీచ్ థెరపిస్ట్ లేదా స్పీచ్ పెథాలజిస్ట్ రోల్ ఏంటో మనం తెలుసుకుందాము. బేసిక్గా చాలామందికి ఐడియా లేదు స్పీచ్ థెరపిస్ట్ అంటే వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఎలాంటి కండిషన్స్ని ట్రీట్ చేస్తారు అనేది చాలామందికి తెలియదు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. పిల్లల్లో స్పీచ్ కానీ లాంగ్వేజ్ కానీ డిలే ఉన్నా, అంటే మాటలు రాకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ మైల్ స్టోన్స్ అనేవి డిలే ఉన్నా కూడా, లేదా కొన్ని కండిషన్స్లో అంటే ఆటిజం, ADHD ఇలాంటి మేజర్ కండిషన్స్లో కమ్యూనికేషన్ ల్యాగ్ ఉన్నా, సోషల్ స్కిల్స్ కానివ్వండి, స్పీచ్ లాంగ్వేజ్ ఏదైనా డిలే ఉన్నా, అలానే కొంతమంది పిల్లల్లో స్పీచ్ అనేది క్లారిటీగా లేకపోవడం, అంటే రా కానీ, హా కానీ, కా కానీ ఇలా ఏదైనా సరే లెటర్ అనేది క్లారిటీగా పలకకపోవటము, నత్తి ఉండడం, అంటే స్టామరింగ్ అని అంటాం. బేసిక్గా స్టామరింగ్ లేకుంటే స్టటరింగ్ అంటాము, అవి ఉండటము. ఇంకా అలాగే కొన్ని వాయిస్ ఇష్యూస్, వాయిస్ ఏదైనా చేంజ్ అవ్వడము, వాయిస్ ప్రాబ్లం రావడము, వాయిస్ అనేది నార్మల్గా కాకుండా ఏదైనా వాయిస్లో ఏదైనా ప్రాబ్లంగా ఉండడము, ఇలాంటివన్నీ కండిషన్స్ని, అంటే స్పీచ్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్, ఇంకా వాయిస్ లేదా క్లారిటీ ఆఫ్ స్పీచ్, ఆర్టికులేషన్ అంటాం కానీ. సో ఇలాంటి ఎటువంటి వాటిల్లో ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే స్పీచ్ థెరపిస్ట్ అనేవి వాళ్ళు సెషన్స్ ఇస్తారు, థెరపీ ఇస్తారు దానికి. సో ఎవరైనా ఇటువంటి కండిషన్స్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి స్పీచ్ పెథాలజిస్ట్ని కలిస్తే మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది.